అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం డాక్టర్ మజ్జి భారతి గారు రచించిన నాన్నమ్మ కథలు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వస్తానా ఆంటీ, తలుపేసుకోండి అన్న చిన్న కోడలు ఆఫీస్కి వెళ్లబోతూ గుమ్మం దగ్గర కాసేపు ఆగింది. పెళ్ళై 8 ఏళ్లైనా ఆంటీ అంటుంది గాని అత్తయ్య అని మాత్రం పిలవదు. పెద్ద ఉద్యోగం చేస్తున్నానన్న గర్వమేమో మరి. కోడలు తనకేదో చెప్పాలనుకుంటుందన్న విషయం అర్థమైంది జయమ్మకి. 2 వారాల బట్టి గమనిస్తుంది కదా. కోడలేదైనా చెప్పాలనుకుంటే ఆఫీస్కెళ్లే ముందు చెప్పి వెళ్ళిపోతుంది. కొడుకింటికి కొడుకిల్లేమిటిలే, కోడలింటికే. ఎందుకంటే కొడుకు కోడలు ఉంటున్నది కొడుకు అత్తగారింట్లో వాళ్ల అత్తమామలతో కలిసి. ఈ మహాపట్నంలో వేలకు వేలు అద్దెలిపోసి వేరేగా ఉండడమెందుకు? దానికి తోడు మాకిక్కడ ఇంకెవరున్నారు? కొడుకు ఎలాగో అమెరికాలోనే ఉంటున్నాడు. ఊర్లో ఉన్న కూతురైనా మాతోనే ఉంటే బావుంటుంది, మా ఇంట్లోనే ఉంటారులేండి అని కొడుకు పెళ్ళయ్యాక టీచర్గా ఉద్యోగం చేసే వియ్యంకురాలంటే వేరేగా ఉంటారులేండి అనలేకపోయింది. అలా కొడుకు కోడలతో పాటే అత్తగారింట్లో ఇల్లరికపుటు అల్లుడైపోయాడు. 8 ఏళ్లలో 2 పిల్లలు. మనవడికి 7 ఏళ్లు, మనవరాలికి 5 ఏళ్లు. వాళ్ళు పుట్టినప్పుడు బారసాలకి, పుట్టినరోజులకి తప్పించి వాళ్ల ఇంటికొచ్చి 4 రోజులున్నది ఏనాడూ లేదు. కొడుకిల్లైతే వచ్చి ఓ 4 రోజులుండేవాళ్లేమో. వియ్యంకులింటికి చుట్టరికానికి ఏమొస్తాము? ఇదిగో ఇప్పుడు వియ్యంకులు వాళ్ల కోడల పురిటికని 6 నెలలు అమెరికా వెళ్తే పిల్లల్ని చూసుకోవడానికని కొడుకు తీసుకొచ్చాడు. పోనీ ఈ రకంగానైనా మనవడు మనవరాలతో కొన్నాళ్లు గడపచ్చని వచ్చారేగాని అంతా కొత్తగానే ఉంది. పిల్లలు తమకంత బాగా అలవాటవ్వలేదింకా. అలవాటవ్వడానికి వాళ్ళెప్పుడైనా వచ్చి 1 వారం రోజులైనా తమ దగ్గర ఉన్నారా? గ్రానీ, గ్రాండ్పా తప్పించి నోరారా తాతయ్య, నాన్నమ్మ అని ఎప్పుడన్నారు? ఇప్పుడైనా వాళ్లకవి నేర్పించి తన చేతులతో వండి గోరుముద్దలు తినిపిద్దామన్న ఆశ. చెప్పకేమి, పెద్ద కొడుకు పిల్లలతో ఆ ముచ్చట్లేవీ తీరలేదు. పెద్ద కోడలు చుట్టాలమ్మాయే. కొడుక్కి ఢిల్లీలో ఉద్యోగం. సెలవులకు వస్తారేగాని 1 రోజు కన్నా ఎక్కువ తమ ఇంట్లో ఉండరు. ఉన్నన్నాళ్ళు పుట్టింట్లోనే ఉంటుంది. పోనీ తామైనా ఢిల్లీ వెళ్లి పిల్లలతో గడుపుదామంటే కోడలు అంటీ ముట్టనట్టుగా ఉంటుంది. కొడుకు ఏమనడు. ఏవీ అనలేడనే విషయం అర్థమయ్యాక పిల్లలతో గడపాలనే కోరికను చంపుకొని వాళ్ళెప్పుడొస్తే అదే మహాభాగ్యం అనుకొని కాలక్షేపం చేస్తున్నారు. పోనీ ఇన్నాళ్లకు ఈ రకంగానైనా 2వ కొడుకు రమ్మన్నాడు కదా, వీళ్లతోనైనా నోరారా కబుర్లు చెప్పి తనకొచ్చిన కథలు చెప్దామనుకుంటే ఇక్కడంతా ఇంగ్లీషే. స్కూల్లో సంస్కృతం చెప్తారటగాని తెలుగు చెప్పరట. ఏమి స్కూల్లో ఏమిటో, ఇంట్లో ఇంగ్లీష్లోనే మాట్లాడుకుంటారు. పిల్లల కోసం ఇంగ్లీష్ నేర్చుకున్నానని చెప్పేది వియ్యంకురాలు. లెక్చరర్గా రిటైర్ అయిన ఈయనే అంత గబగబా మాట్లాడలేరు ఇంగ్లీష్లో. అటువంటిది తానెక్కడ మాట్లాడగలదు? 10th అనిపించుకున్న పల్లెటూరు చదువులు, ఏదో అర్థం అవుతుంది గాని అసలిక్కడికొచ్చాక కాలక్షేపమే చావటం లేదు. వంట మనిషి ఉంది, అందుకని వంట పని కూడా లేదు. తాము ఉన్నన్నాళ్ళు మాన్పించమంటే మరలా అవసరమైనప్పుడు దొరకరు కాబట్టి మాన్పించనని చెప్పేసింది కోడలు. పోనీ రాత్రికైనా వంట చేస్తానంటే బలవంతంగా ఒప్పుకుంది. వచ్చినప్పుడే చెప్పేసింది, పిల్లలొక పద్ధతిలో పెరుగుతున్నారు, వాళ్లకి లేనిపోని కొత్తలవాట్లు చెయ్యొద్దని. పిల్లలు అల్లరి చేయకుండా బానే ఉంటున్నారు, కాని ఏదో లోపం అనిపిస్తుంది. అసలు పిల్లలన్నాక ఎలా ఉండాలి? నవ్వుతూ తుల్లుతూ గలగలా పారే సెలయేర్లలా ఉండాలి. మరి వీళ్ళో కీ ఇచ్చిన మరబొమ్మల్లా అనిపిస్తున్నారు. అన్ని టైం ప్రకారమే జరగాలి, ఆఖరికి తిండి కూడా. పిల్లలున్న ఇల్లులా లేదు. దాన్నే క్రమశిక్షణ అంటే మరీ అటువంటి క్రమశిక్షణ అవసరమా అనిపిస్తుంది. హోంవర్క్ చేశాక రోజు 1.5 కార్టూన్ సినిమాలు. వాటి బదులు మన కథలు చెప్పుకుంటే ఎంత బావుంటాయో. అదే మాట కోడలతో అంటే ఏమనుకుందోగాని సరే అంది. దానికే పొంగిపోయింది తాను. ఆకాశంలో చంద్రుని చూపిస్తూ పిల్లలకి గోరిముద్దలు తినిపిస్తూ కథలు చెబితే ఎంత బావుంటుందో. తనకి చిన్నప్పటి నుండి ఎంత కోరికో.
తన పిల్లల చిన్నప్పుడు ఆ పని తన అత్తగారు చేసేవారు. మనవళ్ళకి తాను అలా చెయ్యాలన్న కోరిక తనకి. ఇప్పుడీ మహాపట్నంలో చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు? హాల్లోనే అటు ఇటు తిరుగుతూ వాళ్లకి తినిపిస్తుంది. అన్నీ చిన్నప్పటి నుండే అలవాటవ్వాలన్నది కోడలి అభిప్రాయం. ఆఖరికి తిండి కూడా వాళ్ళంతట వాళ్లే తినాలని. పెద్దవాళ్లు పడితే 2 ముద్దలు ఎక్కువ తింటారని తన నమ్మకం. ఏదో తామున్న ఈ 6 నెలలైనా తన చేత్తో తినిపించాలని తన తాపత్రయం. కోడలికది నచ్చలేదనే విషయం తనకు అర్థం అవుతూనే ఉంది. ఇప్పుడు ఏం చెప్తుందో. తనకేదో చెప్పాలని గుమ్మం దగ్గర ఆగిన కోడలు, పిల్లలకి స్టడీ రూంలోనే తినిపించండి, ఇంకెక్కడా వద్దు, ఎంగిలి పడుతుంది అనేసి వెళ్ళిపోయింది. మనసుకి చివుక్కు మనిపించినా సర్లే తినిపించద్దనలేదు కదా అని సమాధానపడింది. తాను గమనించలేదు గాని మనం అల్లరి చేస్తే మమ్మీ కెమెరా ద్వారా చూస్తుంది అని పిల్లలు మాట్లాడుకుంటుంటే అర్థమైంది. ఆ గదిలో సీసీ కెమెరాలు పెట్టించిందని. అంతకుముందు 1-2 సార్లు పిల్లలకు తినిపిస్తుంటే కోడలు అక్కడక్కడే తచ్చాడడం గమనించింది గాని మరీ తన మీద ఇలా నిఘా పెడుతుంది అనుకోలేదు. అంత అపనమ్మకమా తన మీద? మనసుకి చాలా కష్టం అనిపించింది. రేపే ఇక్కడి నుండి వెళ్ళిపోదామన్నంత దుఃఖం వచ్చింది. కన్నీరాగలేదు. ఈ విషయం ఆయనకి కొడుక్కి తెలిస్తే బావుండదని దుఃఖాన్ని కడుపులోనే దాచుకుంది జయమ్మ. ఇది జరిగి 2 రోజులు. ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి. పిల్లలకు అన్నం పెట్టే ముందు కాస్త స్నానం చేసి బట్టలు మార్చుకుంటే బావుంటుందని అనేసి వెళ్ళిపోయింది. తామిక్కడ ఉండడం కోడలికి అస్సలు ఇష్టం లేదా? కొడుకు బలవంతం మీద ఒప్పుకుందా? పెద్ద కోడలైనా ఏమేమో ముఖం మీదే చెప్పేసేది. చిన్న కోడల్లా ఇలా డొంక తిరుగుడుగా కాకుండా అంటూ నిట్టూర్చింది జయమ్మ. ఇంకెన్నాళ్లే, కళ్ళు మూసుకుంటే 4 నెలలు ఇట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత ఎటూ తమని రమ్మనరు. కోడలి మనసు తెలియని ఆయన పిల్లలతో సరదాగా గడుపుతున్నారు. ఆయన సరదా ఎందుకు పాడు చేయాలనుకుంటూ మనసులోనే బాధను దాచుకుంది. రోజులు గడుస్తున్న కొద్దీ పిల్లలు బాగా మాలిమైపోయారు. వీళ్లను విడిచి వెళ్లాలంటే ఎలా అన్న దిగులు పట్టుకుంది జయమ్మకి ఇప్పుడు. రోజు 6 గంటల్లోపు ఇంటికొచ్చే కోడలు ఈ మధ్య లేటుగా వస్తుంది. తామింట్లో ఉంటున్నామనా? కొడుకు గ్రహించినట్టున్నాడు. అడిగితే పనెక్కువైందిలే అనేసింది. ఆఖరికి సెలవు రోజుల్లో కూడా ఇంట్లో ఉండటం లేదు. ఇంత కష్టపడుతూ ఆ ఉద్యోగం చేయనక్కర్లేదు, మానేయమని కొడుకు గొడవ చేస్తున్నాడు. కొన్నాళ్లేలే అంటూ దాటేస్తుంది కోడలు. కళ్ళు మూసుకుంటే మరో 3 నెలలు ఇట్టే గడిచిపోతాయి. ఆ తర్వాత మీ మధ్య ఈ గొడవలుండవు అంటూ మనసులోనే అనుకొని ఈ 3 నెలలు పిల్లలతో సరదాగా గడపాలి, తర్వాత ఎటూ కుదరదు అని మనసుని దృఢం చేసుకుంది జయమ్మ. మా ఆఫీస్లో చిన్న ప్రోగ్రాం ఉంది, ఫ్యామిలీతో వెళ్ళాలి. అత్తయ్య గారిని నాతో తీసుకెళ్తాను, మామయ్య గారిని పిల్లల్ని తీసుకుని 5 గంటలకు వచ్చేయండి అన్న కోడలి మాటలకు ఆశ్చర్యపోయింది జయమ్మ. మొదటిసారి అత్తయ్య అని తనని పిలిచినందుకు. కారు తిన్నగా బ్యూటీ పార్లర్ ముందు ఆగింది. కోడలి కోసం అనుకుంటే ఈవిడ నా ఫ్రెండే, ఇక్కడ రెస్ట్ తీసుకోండని చెప్పి వెళ్ళిపోయింది. వాళ్ళ బెడ్ మీద పడుకోమని వద్దంటున్నా వినకుండా ముఖాన్ని క్రీములతో మసాజ్ చేస్తుంటే హాయిగా అనిపించి తెలియకుండా నిద్ర పట్టేసింది. చిచి, ఇలా పడుకుండిపోయానేమిటి అని లేచి చూస్తే పక్క బెడ్ మీద కోడలు. సిగ్గుగా అనిపించింది. ఈ వయసులో తనకివన్నీ ఏమిటి అని. మీ అత్తగారు చాలా అందంగా ఉన్నారు, కాంప్లిమెంట్ ఇచ్చింది ఆవిడ. ఎప్పుడో చిన్నప్పుడు విన్న మాట. ఆఫీస్లో ఫంక్షన్ అంది. ఈ నలిగిపోయిన బట్టలతో ఎలా? కోడలు ఏమనుకుంటుందోనని తడపటాయిస్తుంటే చీర మార్చుకోండి అత్తయ్య అని కోడలిచ్చిన చీర చూసి ఆశ్చర్యపోవటం జయమ్మ వంతైంది. మొన్నెప్పుడో పిల్లలకు బట్టలు కొనాలి రమ్మంటే తోడు వెళ్లి కోడలు పిల్లల బట్టలు చూస్తుంటే ఖాళీగా ఎందుకని చీరల వైపు వెళ్లి చూస్తే తన చూపుని కట్టిపడేసింది ఆ చీర. రేటు చూస్తే 5,000. ఈయన్ని కొనమన్నా ఇంట్లోనే ఉంటావు కదా, నీకెందుకంత ఖరీదైన చీరలు అంటారు. ఎవరు పెట్టి పుట్టారో ఈ చీర కట్టుకోవడానికి అనుకుంది. అయినా కోడలు తనకింత ఖరీదైన చీర ఎందుకు కొన్నాది? ఆఫీస్ వాళ్ల దగ్గర మంచిదాన్ని అనిపించుకోవడానికా? అసలు ఇంతలా తయారై వెళ్లే ఆ ఫంక్షన్ ఏమిటో అనే కుతూహలం పెరిగింది జయమ్మలో. పుస్తక ఆవిష్కరణ, నాన్నమ్మ కథలు అన్న పెద్ద బ్యానర్
ఫంక్షన్ హాల్ బయట చూసింది. చిన్నప్పుడు ఎన్ని పుస్తకాలు చదివేదో, పెళ్ళయ్యాక అన్నీ బంద్. ఇంతకీ ఈ నాన్నమ్మ ఎలా ఉంటుందో, ఏమి కథలు రాసిందో చూడాలన్న కుతూహలం జయమ్మలో. కారు చూడగానే అందరూ వచ్చి కోడలితో పాటు జయమ్మను కూడా ఆహ్వానించారు. ఆఫీసులో కోడలికి పలుకుబడి ఎక్కువే అన్నమాట. ఈనాటి కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా శ్రీవాణి గారిని ఆహ్వానిస్తున్నాం అనగానే చప్పట్ల మధ్యన కోడలు స్టేజ్ ఎక్కింది. ఉపన్యాసాలు చెప్పుకునే ముందు ఒక వీడియోని చూద్దామని చెప్పి కోడలు క్రిందికి దిగగానే పెద్ద స్క్రీన్ మీద జయంతి చెప్పిన కథలు అంటూ హెడ్డింగ్. చూస్తున్న జయమ్మ నిజంగా జరుగుతుందా లేక కలగంటున్నానా అన్న భ్రమలో పడిపోయింది. అదిగో మా నాన్నమ్మ, మనోజ్ మనోజ్ఞల కేకలు. స్క్రీన్ మీద స్వయంగా తానే మనోజ్ మనోజ్ఞకు కథలు చెప్తున్న వీడియో. తను కథలు చెబితే వినడానికి ఇంత బావుంటాయా? నమ్మలేకపోతోంది జయమ్మగా పిలువబడే జయంతి. కథ అయిపోయాక హాల్ చప్పట్లతో దద్దరిల్లిపోయింది. స్టేజ్ మీదకు వెళ్లిన శ్రీవాణి ఈనాటి పుస్తక రచయిత్రి శ్రీమతి జయంతి గారిని, ఆవిష్కర్త శ్రీ రంగారావు గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నానని, వారు రాగానే పుష్పమాలాంకృతులను చేసి పుస్తక పరిచయం మొదలుపెట్టింది. నాన్నమ్మ కథల రచయిత్రి. ఈ వీడియోలో ఉన్న జయంతి గారు ఇంకెవరో కాదు, మా అత్తగారే అని చెప్పుకోవటానికి నేను గర్వపడుతున్నాను. ముందుగా మా అత్తగారికి క్షమాపణలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే అందరిలాగా నేను కూడా నాన్నమ్మలు, అమ్మమ్మలు ముద్దు చేసి పిల్లల్ని పాడు చేస్తారనే అభిప్రాయంలోనే ఉండేదాన్ని. మా అమ్మ టీచరుగా పనిచేసింది కాబట్టి పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచడం అలవాటే. మా అమ్మ అమెరికా వెళ్లటంతో పిల్లల్ని చూసుకోవటానికి మా అత్తగారిని ఊరు నుండి పిలిపిస్తానని మా వారంటే ముందుగా నేను వద్దన్నాను. ఆయన పట్టుపడితే అవుననక తప్పలేదు. పిల్లలు ఎక్కడ క్రమశిక్షణ తప్పిపోతారన్న భయం నాది. అందుకని వాళ్లు రావాలంటే పిల్లలు ఎలా ఉండాలోనన్న విషయంలో పిల్లలకి మా వారికి కూడా ఆంక్షలు పెట్టాను. ఇంగ్లీష్ ఎంత బాగా వస్తే అంత గొప్ప అన్న భ్రమలోనే ఉండేదాన్ని. కాని క్యారెట్ కూరను ఆమడ దూరంలో పెట్టే నా కూతురు క్యారెట్ కూరని ఇష్టంగా తినటం గమనించి కనుక్కుంటే, క్యారెట్ తినకపోతే కళ్ళు కనిపించక సోములా నేను ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతాను మమ్మీ అని నా కూతురంటే, సోము ఎవరా అని ఆరా తీస్తే వాళ్ల నాన్నమ్మ చెప్పిన కథలో ఒక క్యారెక్టర్ అని అర్థమైంది. ఈ కథల సంగతేమిటో తెలుసుకుందామని మా అత్తగారు పిల్లలకి కథలు చెప్తున్నప్పుడు చాటుగా వింటే అర్థమైంది. ఆవిడ కథల్లోని క్యారెక్టర్స్ ఎంత బలంగా ఉంటాయో, అవి పిల్లల మనసులను మంచివైపు ఎంత బాగా మార్చగలవోనని. ఆవిడ చెప్పే కథల ముందు చాలా కార్టూన్ సినిమాలు పసలేవని అనిపించింది. కథకి బలం కథ చెప్పే విధానం బట్టి, చెప్పేవాళ్లను బట్టి వస్తుందని అర్థమైంది. 3 ఏళ్లుగా మేము చెయ్యలేనిది ఒక్క క్యారెక్టర్తో చెప్పించడం ద్వారా 2 వారాల్లోనే మా అమ్మాయి క్యారెట్ను ఇష్టపడేటట్లుగా చేశారంటే, ఈ కథను మిగిలిన వాళ్ళు వింటే మరికొంతమందికి ఉపయోగపడుతుందన్న భావంతో ఈ కథలను వీడియో తీసి నా ఫ్రెండ్స్కు పెడితే వాళ్ల పిల్లలు బాగా వింటున్నారని, ఇంకా వీడియోలు పెట్టమని అడిగారు. అప్పుడే అనిపించింది ఈ కథలను పుస్తక రూపంలో తేవాలని, యూట్యూబ్లో పెట్టాలని. రాము, సోము అనే 2 క్యారెక్టర్స్ ని సృష్టించి వాళ్ల ద్వారా మంచిని చెడుని పిల్లలకి సులువుగా అర్థమయ్యేలా చెప్పటం. కథలు చెప్తూ మధ్య మధ్యలో పిల్లల ప్రవర్తన ఎలా ఉంటే అందరూ మెచ్చుకుంటారో, అమ్మా నాన్నలు చెప్పిన మాట వింటే వాళ్లకి వాళ్ల భవిష్యత్తు ఎంత బావుంటుందో, సమాజం అంటే ఏమిటి, అందులో మనం ఎలా ఉంటే బావుంటుంది, మనకున్నదాన్ని నలుగురితో కలిసి పంచుకోవడంలో ఉన్న ఆనందం చిన్న ఉదాహరణల ద్వారా చెప్పటం. ప్లాస్టిక్ వాడకాన్ని ఎందుకు తగ్గించాలి, ఏ రకంగా తగ్గించుకోవచ్చో, మన కంచంలో అన్నం రావాలంటే దాని వెనుక రైతన్నల శ్రమ ఎంత ఉంటుందో పిల్లలకు తెలియచెప్పటం. వాళ్ల చిన్ననాటి కబుర్లు, ఆప్యాయతలు, అనుబంధాల గురించి చెప్తుంటే అందరి గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత పిల్లల్లో పెరగటం. ఇలా ఆవిడ స్పృశించని విషయం లేదంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మా అత్తయ్య వచ్చిన నెల రోజుల్లోనే పిల్లలు ఎంత యాక్టివ్గా మారారో చూస్తుంటే నాకే ఆశ్చర్యం అనిపించింది. పిల్లలకు వాళ్ల బాల్యాన్ని వాళ్లకు అందించినందుకు హ్యాట్స్ ఆఫ్ అత్తయ్య మీకు. అందుకే మీ కథలను పుస్తక రూపంలో, ఆడియో రూపంలో తీసుకొచ్చాను. మీరు నన్ను క్షమించాలి.
మీ పర్మిషన్ లేకుండానే ఇవన్నీ చేసినందుకు. అంతేకాదు, ఇన్నాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినందుకు కూడా. సభాముఖంగా నేను మీకు క్షమాపణ కోరుకుంటున్నాను. చివరగా నాలాంటి వాళ్ళకి నాదొక సలహా. ఇప్పటి నుండే చదువుల కోసం పిల్లలను యంత్రాల్లా మార్చకండి. వాళ్లను అమ్మమ్మలకు, నాన్నమ్మలకు దగ్గర చెయ్యండి. వాళ్లలోని బాల్యాన్ని బయటకు తీయండి. స్టేజ్ మీద శ్రీవాణి ప్రసంగం సాగుతోంది. వింటున్న జయమ్మ కాదు, జయంతిలో గత 4 నెలల జ్ఞాపకాల తొట్ట కదిలింది. తాను పిల్లలకు కథలు చెప్తున్నప్పుడు తనతో ఎప్పుడూ చనువుగా లేని కోడలు ఆ దగ్గర్లోనే తచ్చాడుతుంటే, నిజం చెప్పద్దు, తనేమి చెప్పి వాళ్ల డిసిప్లిన్ని చెడగొడుతుందో అన్న అనుమానంతో ఆ చుట్టుపక్కల తిరుగుతుందే అనుకుంది గాని తాను చెప్పే కథ వినడం కోసం తనలా చేసిందని తెలియలేదు. కోడలు తనను గమనిస్తుందని తెలియగానే కథ సరిగా చెప్పలేకపోయింది. తను చెప్పే కథలు వింటే కోడలు ఏమనుకుంటుందోనన్న భయం ఉండేది. కోడలికది అర్థమైనట్టుంది. గదిలో సీసీ కెమెరాలు పెట్టించి అక్కడే కథలు చెప్పమంది. తానేమో తన మీద నిఘా అనుకుంది. ఎంత పొరపాటుగా ఆలోచించింది. ఆ రకంగా తన కథలన్నీ ఆడియో, వీడియోలు చేయటానికన్నమాట. వీడియోలో బాగా కనిపించడానికి శుభ్రంగా తయారై కూర్చోమంది. ఈ పుస్తకం తేవటం కోసం సెలవు రోజుల్లో కూడా పనిచేసిందన్నమాట. అమ్మానాన్నల తర్వాత తనలోని టాలెంట్ను అర్థం చేసుకుంది కోడలొక్కర్తే. అయ్యో, అటువంటి కోడల్ని ఎంత అపార్థం చేసుకున్నాను. చిన్నప్పటి నుండి తనకు కథలు రాయాలని కోరుకుండేది. 1-2 కథలు రాసి భర్తకు చూపిస్తే, ఇంట్లో పనీపాట వదిలేసి కథలు రాశానంటావేమిటి అని తిడితే ఆ ఆలోచన్నే తుంచి పారేసింది. ఇప్పుడు కోడల పుణ్యమాని తన కోరిక తీరింది. ఒక్క కూతురైనా ఉంటే బావుండేమో అనుకుంది ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ లోటు తీరిపోయింది. ఇన్నాళ్ళు బాగా చదువుకున్న వాళ్లే పిల్లలను క్రమశిక్షణలో ఉంచగలరు, బాగా పెంచగలరు. మా అత్తగారులాంటి వారికి ఏం తెలుసనే భ్రమలో ఉండేదాన్ని. ఇప్పుడు ఆ భ్రమలన్నీ పటాపంచలైపోయాయి. మా పిల్లల ఆలోచన ధోరణిలో అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందో చూస్తే నాకే ముచ్చటేస్తోంది. పిల్లలను ర్యాంకులు తెచ్చే యంత్రాల్లా చూడకుండా మంచి చెడు నేర్పిస్తూ వారిని పిల్లల్లానే పెరగనిస్తే అది వారి మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుందనే విషయం నాకిప్పుడు అర్థమైంది. ఇక నుండి నేను కూడా మా అత్తగారి స్కూలే, మరి మీరు కూడా అంతే కదా అంటూ శ్రీవాణి ప్రసంగం సాగుతుంటే, తనలో ఉన్న ప్రతిభను కోడలు అర్థం చేసుకోవటమే కాకుండా నలుగురి ముందు దాని గురించి గొప్పగా చెప్తుంటే, అటువంటి కోడలు దొరికిన తన అదృష్టానికి జయంతి కళ్లల్లో ఆనంద బాష్పాలు జాలువారుతున్నాయి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.